వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. పుంగనూరు పట్టణంలోని ఏరియా ఆసుపత్రి నందు ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు శనివారం కోల్కతాలో మహిళా వైద్యురాలపై అత్యాచారం, హత్య ఖండిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ వైద్యుల రక్షణ కోసం కఠినమైన చట్టాన్ని తేవాలని కోరారు. కోల్కతాలో అత్యాచారం, హత్యకు గురైన వైద్యురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ప్రజారోగ్యం మా బాధ్యత. ప్రజారోగ్యం మన బాధ్యత. ప్రజారోగ్యం మన బాధ్యత. మా రక్షణ ప్రభుత్వ బాధ్యత. మా రక్షణ ప్రభుత్వ బాధ్యత. అబలకు ప్రాణం పోసే వారికి ప్రాణం తీకండి. ప్రాణం పోసే వారికి ప్రాణం తీకండి. We want జస్టిస్ వైద్యులపై దాడులు నశించాలి. వైద్యులపై దాడులు నశించాలి. వైద్యులపై దాడులు నశించాలి. వైద్యులపై దాడులు నశించాలి. We want జస్టిస్ వైద్యులపై దాడులు నశించాలి. వైద్యులపై దాడులు నశించాలి. వైద్యులపై దాడులు నశించాలి. ప్రాణం పోసే వారిని ప్రాణం తీకండి. ప్రాణం పోసే ప్రాణం తీకండి. ప్రాణం పోసే ప్రాణం తీకండి. We want జస్టిస్ We want జస్టిస్ వైద్యులు అమ్మాయికి న్యాయం జరగాలి. బాధ్యులైన మృగాలను శిక్షించాలి. బాధ్యులైన నశించాలి. We want జస్టిస్ We want జస్టిస్ బతికించే వైద్యులు మా రక్షణ ప్రభుత్వ బాధ్యత. మా రక్షణ ప్రభుత్వ బాధ్యత. అబలకు అబలకు న్యాయం చేయాలి. అబలకు న్యాయం చేయాలి. వైద్యుల రక్షణ వైద్యులపై దాడులు నశించాలి. వైద్యులపై దాడులు నశించాలి. వైద్యులపై దాడులు నశించాలి. We want జస్టిస్ We want అందరికీ నమస్కారం. ఈనాడు గత 7 రోజులుగా దేశమంతా అన్ని రాష్ట్రాల్లో వైద్యులు, వైద్య సిబ్బంది కలకత్తాలో జరిగిన డాక్టర్ పై జరిగిన అత్యాచారం, హత్య, దానికి నిరసనగా దేశమంతా వైద్య సిబ్బంది, వైద్యులు నిరసన జరుపుతున్నారు. అందులో భాగంగా ఇక్కడ మన హాస్పిటల్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇండియన్ డెంటల్ అసోసియేషన్, ఏపీ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, హెల్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అందరి పిలుపు మేరకు ఈరోజు దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా అన్ని సంఘాల పిలుపు మేరకు హాస్పిటల్లో 9 నుంచి 11 గంటల వరకు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ఇది ప్రజలకు ఇబ్బందికరమే అయినా ప్రజలందరూ మేము ఉండేదే ప్రజల సేవ కోసం. ఆ ప్రజల సేవా కార్యక్రమంలో చేస్తూ ఉండగా అనుకోని శుభం తెలియని డాక్టర్ గారికి అన్యాయం జరిగింది. అన్యాయం అంటే పూర్తిగా సభ్య సమాజం తలదించుకునే విధంగా అత్యాచారం చేసి, హత్య చేసి, మరి దాంట్లో ఎవరిని ఆ హత్య చేసి ఉండే సీన్లు కూడా చెరిపేయాలనే ఉద్దేశంతో రౌడీయిజం, గూండాయిజం చేస్తున్న ఆ ప్రభుత్వం, ఎంత పెద్దలైన ప్రభుత్వం, వాళ్ళందరినీ తెలుసుకొని వాళ్ళందరికీ శిక్షిస్తారని, మరి మేము ఈ హాస్పిటల్ వాతావరణంలో పనిచేసేటప్పుడు ఏ టైంలో అయినా రావాల్సి వస్తుంది. అది మేల్ డాక్టర్ అయినా కానీ, ఫిమేల్ డాక్టర్ అయినా కానీ. ఏ కోసరం వస్తారో ఆ టైంలో పేషెంట్కి ఏ సేవో, ఏ ఇబ్బందో ఉంటే ఆ కాల్ అటెండ్ అయ్యే విధంగా వస్తారు. దాన్ని వాళ్ళు ఆసరాగా తీసుకొని ఇట్లాంటి అన్యాయాలు చేస్తే రేపు ఎట్లా పరిస్థితి? అందుకోసము ఆ తప్పు చేసిన వాళ్ళందరినీ శిక్షించాలని, హాస్పిటల్లో పనిచేసే వాతావరణంలో ప్రభుత్వము డాక్టర్లకి రక్షణ కల్పించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. కోల్కతాలో వైద్యురాలి మీద జరిగినటువంటి అరాచకానికి నిరసన తెలియజేస్తూ దేశవ్యాప్తంగా వైద్యులందరూ సమావేశమై తనకి సపోర్ట్గా నిలుస్తున్న ఈ సందర్భంలో నేను చాలా తన కోసం, అంటే ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, అదేవిధంగా వారి తల్లిదండ్రులకు న్యాయం చేకూర్చాలని కోరుకుంటూ
ఈ ఈ విధంగా ఒక ఆ, సేవలు అందిస్తున్న మానవ జాతికి వారికి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్న ఒక అబలపై జరిగిన ఈ అత్యాచారం మూలంగా ఎంతో మంది ఆడవాళ్ళు ఒక అడుగు వెనక్కి వేయాల్సి వస్తుంది. అంటే వారు సేవలు అందించడానికి వారి జీవితాలను మరియు వారి కుటుంబాన్ని వారి పర్సనల్ లైఫ్ ని పక్కన పెట్టి సమయాన్ని ఆలోచించకుండా రాత్రి పూటైన సేవలు అందించడానికి ముందుకు వస్తున్న అబలలపై ఈ విధంగా జరుగుతున్న అత్యాచారాల వల్ల నిజంగా స్త్రీలు ఒక అడుగు వెనక్కి వేయాల్సి వస్తుంది. ఇది తలుచుకుంటే ఒక్కసారి ఆ సన్నివేశాన్ని చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారిగా వారి ఆలోచనలో ఎలా వెళ్ళాలి నేను బయటకి, ఎలా నేను ఈ సొసైటీకి నేను ఎలా సేవలు అందించాలి అని భయపడాల్సిన దుర్గతి తీసుకొచ్చింది ఈ మానవ జాతి. అసలు మనం ఏదైనా భయపడాల్సి వస్తే బయట నుంచి వచ్చిన ప్రమాదాలకి, అంటే వేరే జాతి నుంచి వచ్చిన ప్రమాదాలకి, అంటే ఏదైనా ఒక జంతువుని లేదా విషపూరితమైన జంతువుల పట్ల లేదా సింహం ఇలాంటివి, అంటే మనల్ని మనం కాపాడుకోలేని పరిస్థితుల్లో మనం భయపడాల్సి వస్తుంది. కానీ ఒక జాతిలో ఉంటూ కేవలం ఒక మనిషికి ఇంకొక మనిషి భయపడాల్సిన దుర్గతి ఎలా వస్తుంది? కేవలం ఒక ఆలోచన వల్ల. ఆలోచనతోనే మొదలవుతాయి మన చర్యలుగా పరిణమిస్తాయి అవి. కాబట్టి ప్రతి ఒక్కరికి వారి కుటుంబ స్థాయిలో, సొసైటీలో, గురువుల స్థాయిలో నుంచి ఒక స్త్రీకి ఎలా సొసైటీలో తను జాగ్రత్తగా మసులుకోవాలి అని నేర్పిస్తున్నట్లుగాని ఒక పురుషుడికి స్త్రీ పట్ల ఎంత గౌరవంగా ఉండాలి, వారిని ఎలా ప్రేమించాలి, వారికి ఎలా సెక్యూరిటీని అందించాలి అనేది కూడా నేర్పించాలని కోరుకుంటూ తన కోసం మేమందరం నిలబడతాము. ప్రభుత్వం ఆమెకి న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాం.